అడగకపోతే ఆ అవ్వ కూడా బువ్వ పెట్టదు అంటారు. అందుకే డైరెక్ట్ సీఎం సార్నే అడుగుదామని సీఎం ఇంటికి పోయినరు కొందరు. ఏండ్ల సంది ఏడేసిన గొంగడు ఆడనే ఉన్నట్టు పాత గవర్నమెంట్ ఫైళ్ళని పాతరబెట్టి పట్టించుకోలేదని కొత్త సర్కార్ అయిన న్యాయం చేయాలని సీఎం రేవంత్ సార్ ఇంటికి లైన్లు కట్టిండ్రు. కేసీఆర్ సార్ సీఎం ఉన్నప్పుడు ఇట్లెవరైనా ఫైళ్లు పట్టుకొని పోయినరా? అట్లుంటది మరి కొత్త సర్కార్తోని. సమ్మక్క సారక జాతరకు పోయినట్టే పోయిరు కొందరు సీఎం రేవంత్ సార్ ఇంటికి. అగో ఈడికెందుకు వచ్చిరు సామి అని అడిగితే కొలువుల కోసం అని అంటున్నారు. కొలువుల గురించి దరఖాస్తు పెట్టుకొని పరీక్షలు రాయాలి కానీ ఇట్లా కాగితాలు కత్వాలు పట్టుకొని తిరుగుతూ వస్తుందా అని చెప్తే వీళ్ళు అస్సలు ముచ్చట చెప్పేసారు. వాళ్ళంతా జిల్లా పరిషత్ కార్యున్న నియామకాల క్యాండిడేట్లట. కార్యున్న నియామకాలు అంటే గిట్లనే ఎవరైనా సర్కార్ డ్యూటీలు ఉండగా చచ్చిపోతే వాళ్ళ కొలువు ఇంట్లో వరకు అని ఇస్తారు. కేసీఆర్ సార్ సర్కారు ఉన్నప్పుడు వీళ్ళని పట్టించుకోలేదట. కనీసం చెప్పుకుందామంటే కూడా సీఎం కలిసే ఛాన్స్ లేదట. ఏదో పేరుకు స్పెషల్ జీవో తీసుకొచ్చి 33 జిల్లాలకు 7 జిల్లాల మాత్రమే జూనియర్ అసిస్టెంట్లుగా అప్గ్రేడ్ చేసిందట. కడమలను ఇప్పటిదాకా పట్టించుకున్న పాపాన పోలేదట. 8 ఏళ్ల సంది ఇవే ఎదురు చూపులట పాపం వీళ్ళయి. ప్రజా సర్కార్ అని చెప్తుంది కాబట్టి గంప ఆశలతో సీఎం ఇంటికి జాతరకు పోయినట్టు వీళ్ళందరూ కలిసి. అయితే ఏదైనా ఉంటే ప్రజాభవన్లో చెప్పుకోవాలి కానీ ఇట్లా డైరెక్ట్ సీఎం ఇంటికి వస్తే ఎట్లా అని పోలీసు వాళ్ళు వాళ్ళని లోపలికి పోనీలేదట. ఓఎస్డీ సార్కి చెప్పి సీఎం సార్తో మాట్లాడమని చెప్తాం కానీ మీరైతే ముందు ఇడికించి పోర్రి అని పాపం ఆశ పెట్టుకొని వచ్చేలోని ఉత్త చేతులతో పంపించేసిరట. మీరు కూడా బీఆర్ఎస్ వాళ్ళు చేసినట్టు పోలీసు వాళ్ళని పెట్టి బయటకు వెళ్ళి పంపిస్తే ఎట్లా సార్లు? జర వాళ్ళు ఎంత దూరం నుంచి వచ్చి అరుచుకొని పంపి రాదుర్రి అని అనుకోవట్టిలో గోసం చూసిన జనాలు.